వెల్కమ్ టు ది లియో. ఇప్పటి వరకు ప్రపంచం అంతా ఐటీ మీద నడిచింది, ఇప్పుడు కూడా ఐటీ మీదే నడుస్తుంది. కానీ భవిష్యత్తులో రాబోయే మార్పులకు అనుగుణంగా క్వాంటమ్ కంప్యూటింగ్ ఉందో దానికి అత్యంత ప్రాముఖ్యత అయితే ఏర్పడబోతుందని చెప్పి ప్రపంచ నిపుణులందరూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. సో అలాంటి క్వాంటమ్ కంప్యూటింగ్ కి అమరావతిని కేంద్రంగా మార్చడం కోసం చంద్రబాబు గారు అయితే ఆ రంగం సిద్ధం చేశారు. మనకు తెలుసు ఐటీ రంగానికి సిలికాన్ వ్యాలీని టాప్గా చెప్పుకుంటాం మనం. సో రేపటి రోజున క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే అమరావతి అనే పేరు వస్తుంది. సో ప్రపంచవ్యాప్తంగా సిలికాన్ పేరు ఎలా అయితే ఈరోజు ముద్రించబడిందో రేపటి రోజున క్వాంటమ్ వ్యాలీలో అమరావతి పేరు అలాగా ముద్రించబడుతుందని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. దానికి సంబంధించి నిన్న దాదాపుగా ఒక 54,000 మంది విద్యార్థులు వర్చువల్గా చంద్రబాబు గారితో అయితే మాట్లాడారు. వీళ్ళంతా కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉన్నట్టుగా వాళ్ళు దరఖాస్తు చేసుకున్నారు. వారందరితో చంద్రబాబు గారు మాట్లాడి భవిష్యత్తులో క్వాంటమ్ కంప్యూటింగ్ ఎలా ఉండబోతుంది, అమరావతిలో దాన్ని ఎలా హబ్గా చేయబోతున్నారు, ప్రపంచానికే మార్గదర్శకంగా అమరావతి ఎలా మారబోతుంది అనే విషయాలను అయితే నిన్న విద్యార్థులతో అయితే పంచుకున్నారు. సో ఇక్కడ చూడొచ్చు, సిలికాన్ వ్యాలీ టు క్వాంటమ్ వ్యాలీ, బిల్డింగ్ ఇండియాస్ క్వాంటమ్ ఫ్యూచర్ ఫ్రమ్ అమరావతి అని చెప్పి చంద్రబాబు గారు ఇక్కడ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా నిన్న విద్యార్థులకి అయితే ఇవ్వడం జరిగింది. అంటే చంద్రబాబు గారు చాలా దృఢ సంకల్పంతో ఉన్నారు. క్వాంటమ్ వ్యాలీ అంటేనే లేదా క్వాంటమ్ కంప్యూటింగ్ అంటేనే అమరావతి గుర్తొచ్చే విధంగా దేశంలో కాదు ప్రపంచంలోనే క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే అమరావతి దాని కేంద్రం అని మాట్లాడుకునే స్థాయిలో మేము సిద్ధం చేస్తామని చెప్పారు. ఇప్పుడే 54,000 మంది, చంద్రబాబు గారు కేవలం క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవాలి అంటే దాదాపుగా 54,000 మంది దాని మీద ఇంట్రెస్ట్గా ఉన్నట్టుగా అప్లై చేసుకున్నారు. అందులో 50% విద్యార్థులే ఉన్నారు. సో అంటే విద్యార్థుల్లో కూడా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ పట్ల ఎంత ఇంట్రెస్ట్ ఉందనేది అర్థమవుతుంది. ఇప్పుడు తల్లిదండ్రుల ఆలోచనలు కూడా కొద్దిగా మారుతున్నాయి. ఇప్పటి వరకు ఐటీ సాఫ్ట్వేర్ ఇలాగే ఆలోచించేవారు. బట్ భవిష్యత్తులో క్వాంటమ్ కంప్యూటింగ్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది, భవిష్యత్తును అది ఎలా మార్చబోతుంది అనేది తెలిసిన వాళ్ళు ఏంటంటే వాళ్ళ పిల్లల్ని ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్లో శిక్షణ ఇస్తున్నారు. అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏం చేసిందంటే పాఠశాల స్థాయి నుంచి అంటే 7, 8, 9 తరగతులకు సంబంధించి పాఠశాల స్థాయి నుంచే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ని అవగాహన కల్పించాలి. తద్వారా వాళ్ళు ఇంటర్ డిగ్రీ వచ్చే స్థాయానికి దీని మీద పూర్తి స్థాయి అవగాహన దక్కించుకుంటారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం దీని ఒక పాఠ్యాంశంగా చేయించి మద్రాస్ ఐఐటి నిపుణుల ద్వారా ఆల్రెడీ నిన్న కొంతమంది మద్రాస్ ఐఐటి నిపుణులు చంద్రబాబు గారిని కలిసి వాళ్ళు ఏ విధంగా చెప్పాలనుకుంటున్నారని ఒక ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీని తర్వాత ఒక ప్రత్యేక పాఠ్యాంశాన్ని కూడా ఆంధ్రప్రదేశ్లో రూపొందించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. అంటే మొత్తంగా విద్యార్థి దశ నుంచే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అందరికీ అందాలి అనేది చంద్రబాబు గారి దృఢ సంకల్పంగా అయితే కనపడుతుంది. దీనికి సంబంధించి నిన్న చంద్రబాబు గారు మాట్లాడారు, ఒకసారి చూద్దాం. ఐటీకి సిలికాన్ వ్యాలీ, క్వాంటమ్కు అమరావతి, రాజధాని నుంచే దేశ క్వాంటమ్ కంప్యూటింగ్ భవిష్యత్తు నిర్మాణం. ఈ టెక్నాలజీలో ఏపీ నుంచి నోబెల్ సాధిస్తే 100 కోట్ల నజరానా. నిన్న చంద్రబాబు గారు ఒక బంపర్ ఆఫర్ అయితే అనౌన్స్ చేశారు. ఎవరైనా సరే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ నుంచి నోబెల్ ప్రైజు సాధిస్తే వాళ్ళకి 100 కోట్ల రూపాయలు నగదు బహుమతి ఇస్తామని చెప్పి నిన్న చంద్రబాబు గారు అయితే అనౌన్స్ చేయడం జరిగింది. అంటే చంద్రబాబు గారు ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ పట్ల ఎంత శ్రద్ధగా ఉన్నారు అనే దానికి ఈ 100 కోట్ల రూపాయల నజరానా ప్రకటించడమే ఒక విషయం. ఎందుకంటే క్వాంటమ్ కంప్యూటింగ్లో నోబెల్ బహుమతి సాధించడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. సో అలాంటి దాంట్లో సాధిస్తే 100 కోట్లు ఇస్తామని చెప్పి ప్రకటించారు. 2 ఏళ్లలో అమరావతి నుంచి కంప్యూటర్ల ఎగుమతి, ఈ క్వాంటానికి సంబంధించి 2 ఏళ్లలోనే ఆ కంప్యూటర్ల ఎగుమతి అయితే ప్రారంభమవుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. విద్యార్థులను ఉద్దేశించి ఆన్లైన్లో ప్రసంగం. వైసార్ అలాగే క్యూబీటెక్ అనే 2 సంస్థలతో కలిసి దాదాపుగా 54,000 మందికి శిక్షణ ఇవ్వడానికైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇదే వైసార్ సంస్థతో రాబోయే 2 ఏళ్లలో దాదాపుగా 2 లక్షల మందికి శిక్షణ ఇవ్వటమే ఆ లక్ష్యంగా కూడా పెట్టుకున్నారు. దానికి సంబంధించి కూడా మాట్లాడటం జరిగింది. రాష్ట్రం నుంచి క్వాంటమ్ టెక్నాలజీలో నోబెల్ బహుమతి సాధిస్తే వారికి 100 కోట్ల రూపాయల నజరానా అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అమరావతిని ప్రపంచంలోనే 5 అగ్రశ్రేణి క్వాంటమ్ హబ్లలో ఒకటిగా తీర్చిదిద్దుతామన్నారు. దేశంలో కాదు ప్రపంచంలోనే టాప్ 5 క్వాంటమ్ కంప్యూటర్కి సంబంధించి ఉన్నాయో
వాటిలో అమరావతి ఒకటిగా నిలవబోతుంది. ఆ విధంగా మేము తయారు చేస్తామని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పారు. భారతదేశంలో ఈ టెక్నాలజీలో విప్లవానికి ఏపీ నాయకత్వం వహిస్తుందన్నారు. 180 రోజుల్లో అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు చేస్తామని, 2 ఏళ్లలోనే అమరావతిలో కంప్యూటర్ల ఉత్పత్తి చేసి విదేశాలకు ఎగుమతి చేస్తామని చెప్పి పేర్కొన్నారు. ప్రపంచ ఐటీ రంగానికి కేంద్రం సిలికాన్ వ్యాలీ. రాబోయే రోజుల్లో క్వాంటమ్ కంప్యూటింగ్కి అమరావతి కేంద్రంగా మారుతుంది. కొత్త కంపెనీలు ప్రారంభించేందుకు, సాంకేతికతలను ఆవిష్కరించేందుకు అందరూ ఇక్కడికే వస్తారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వైసర్ అలాగే క్యూబీటెక్ అనే సంస్థలతో సంయుక్తంగా నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో నమోదు చేసుకున్న 54,000 మంది విద్యార్థులతో చంద్రబాబు గారు అయితే మాట్లాడటం జరిగింది. క్వాంటమ్ టాక్ బై సిబిఎన్ కార్యక్రమం అనే ఒక కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు. సిలికాన్ వ్యాలీ నుంచి క్వాంటమ్ వ్యాలీకి, అమరావతి నుంచి భారత క్వాంటమ్ భవిష్యత్ నిర్మాణం అన్న అంశం పైన జరిగింది. మొత్తంగా వివిధ దశల్లో 14 లక్షల మందికి శిక్షణ ఇవ్వటమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా కూడా చెప్పారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం విజన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. క్వాంటమ్ మెకానిక్స్, ఆల్గరిథమ్, కంప్యూటర్ ఫండమెంటల్స్ లాంటి ఫౌండేషన్ కోర్సులో 10 లక్షల మందికి శిక్షణ ఇస్తాం. అడ్వాన్స్డ్ స్థాయిలో సాఫ్ట్వేర్, హార్డ్వేర్, సెన్సింగ్ అంశాలలో 3 లక్షల మంది నిపుణులను తయారు చేస్తాం. నీతి ఆయోగ్ లక్ష్యం మేరకు అడ్వాన్స్డ్ రీసెర్చ్, ఎన్క్యూఎం హబ్, ఇంటిగ్రేటెడ్ స్టార్టప్ ఇంక్యుబేషన్లో 1,00,000 మందిని సిద్ధం చేస్తామని, అంటే రాష్ట్ర అవసరాలతో పాటు దేశ అవసరాలకు కూడా ఇక్కడ నుంచి యువతను మేము సిద్ధం చేస్తామని చెప్పారు. సో ఏపీ నాయకత్వం వహిస్తుంది, అనుసరించదు. ఏ సాంకేతిక విప్లవమైనా ఆంధ్రప్రదేశ్ నాయకత్వం వహిస్తుంది తప్ప ఎవరిని అనుకరించదని చంద్రబాబు గారు స్పష్టం చేశారు. అది వాస్తవం. గతంలో ఐటీ విప్లవం కావచ్చు, ఇప్పుడు క్వాంటమ్ కావచ్చు. సో ఇలాంటివన్నీ కూడా మన నుంచి ప్రపంచానికి అవి ఆదర్శంగా మారాయి. మన తర్వాత అవి ప్రపంచంలో విప్లవంగా మారాయి తప్ప ప్రపంచంలో విప్లవంగా మారిన తర్వాత మనం ఏది తీసుకున్నది లేదు. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది చాలా ఎక్కడ పెద్దగా మీకు కనపడదు. అలాగే 30 ఏళ్ల క్రితం ఐటీ అనేది ఎక్కడ మీకు పెద్దగా వినపడలేదు. సో అలాంటి సమయంలో ఐటీని తీసుకున్నారు. గతంలో ఏ విధంగా అయితే ఐటీ ఉందో ఇప్పుడు అదే విధంగా క్వాంటమ్ కంప్యూటింగ్ ఉండబోతుంది. సో ఐటీతో సమానంగా రేపు దేశ భవిష్యత్తులో ఇది కూడా పాలు పంచుకోబోతుంది. ఇదే అంశాన్ని అయితే చంద్రబాబు గారు అయితే చెప్పారు. క్వాంటమ్ కంప్యూటింగ్లో శిక్షణ పొందేందుకు పేర్లు నమోదు చేసుకోవాలని తాను పిలుపునిస్తే 48 గంటల్లో 54,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, వారిలో 51% మంది విద్యార్థులు ఉండటం విశేషమన్నారు. ఇప్పటికే ఈ టెక్నాలజీలో రాష్ట్రంలో 870 కాలేజీల్లో మైనర్ డిగ్రీలు, 53 కాలేజీల్లో మేజర్ డిగ్రీలు, ఆంధ్ర యూనివర్సిటీలో ఇదే క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించి ఒక బీటెక్ కోర్సు అందిస్తున్నాయని తెలిపారు. 1056 మంది శిక్షణ పొందిన అధ్యాపకులు ఉన్నారని, 134 టీచింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేశామని, 84 ఆల్గరిథమ్ రీసెర్చ్ ప్రతిపాదనలు ఉన్నాయని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పారు. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా చూద్దాం. క్వాంటంలో 2 లక్షల మందికి పైగా విద్యార్థులకు శిక్షణ. ఏపీ వైసర్ భాగస్వామ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద శిక్షణ కార్యక్రమం అని చెప్పి వైసర్ డైరెక్టర్ ఎవరైతే వకారియా ఉన్నారో ఆయన అయితే చెప్పారు. అమరావతిలో వచ్చే ఏడాది ప్రారంభంలో క్వాంటమ్ టాలెంట్ హబ్ను ఏర్పాటు చేయనున్నట్లు వైసర్ సంస్థ డైరెక్టర్ వకారియా ప్రకటించారు. దీని ద్వారా 2 లక్షల మందికి పైగా విద్యార్థులకు క్వాంటమ్ శిక్షణ అందిస్తున్నామని, దీంతో ఏపీలో అత్యుత్తమ ప్రతిభతో కూడిన ఒక పెద్ద టాలెంట్ పూల్ ఏర్పడుతుందని తెలిపారు. క్యూబీటెక్, వైసర్, క్యూ కృషి అలాగే రాష్ట్ర క్వాంటమ్ మిషన్ సంయుక్తంగా 54,000 మంది విద్యార్థులు, అధ్యాపకులకు క్వాంటమ్ టెక్నాలజీపై శిక్షణ ఇస్తున్న ఉద్దేశాన్ని వకారియా అయితే తెలిపారు. ఏదైతే ఇప్పుడు 54,000 మంది నమోదు చేసుకున్నారో వాళ్ళకి శిక్షణ ఇచ్చే సంస్థలో వైసర్ కూడా ఒకటి, క్యూబీటెక్ రెండోది. అలాగే శిక్షణ పొందుతున్న విద్యార్థులందరికీ ఇది ఒక అద్భుతమైన కెరీర్ అని చెప్పి కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి కార్యదర్శిగా ఉన్నటువంటి కరాండియా అయితే తెలిపారు. అలాగే అతి తక్కువ సమయంలోనే క్వాంటమ్ ఏర్పాట్లు చర్యలు వేగం అని చెప్పి ఐఐటి తిరుపతి డైరెక్టర్గా ఉన్నటువంటి సత్యనారాయణ తెలిపారు. అలాగే డీప్ టెక్లో అమరావతి నుంచి గొప్ప ప్రయాణం సాగబోతుందని చెప్పి ఐఐటి మద్రాసుకు చెందినటువంటి డైరెక్టర్ కామకోటి అయితే తెలిపారు. ఈ విధంగా అంటే వివిధ యూనివర్సిటీలకు చెందినటువంటి ప్రొఫెసర్లు కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకోబోతున్నటువంటి ఈ చర్యలను అయితే ప్రశంసించడం జరిగింది. ఏది ఏమైనా భవిష్యత్తులో అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రంగా మారబోతుంది. ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి హబ్బుగా వైజాగ్ మారబోతుందో అలాగే ప్రపంచంలో క్వాంటమ్ కంప్యూటింగ్కి అమరావతి కేర్ ఆఫ్ అడ్రస్గా మారబోతుంది అనేది మాత్రం వాస్తవం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.